స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. మాకు తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇలా జరిగిందండి అని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అన్ని ఇక్కడికి వచ్చింది కూడా 2 యూనియన్స్, ఏపీజేఏసీ అని చెప్పి స్టూడెంట్ యూనియన్ నుంచి గోపి గారు నేను కలిపి రావడం జరిగింది. ఇక్కడ రావడం వల్ల బాబుకి ఏం జరిగింది అడిగితే వల్ల ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు ఆ స్కూల్ని డెవలప్మెంట్ చేయాలని అయితే ఎవరు పట్టించుకుంటారు. దాన్ని డెవలప్మెంట్ చేయడం లేదు, ఏమీ లేదు. ఒక స్కూల్లో 5 పిల్లలు ఉండమేంటి, ఆవిడే టీచర్, ఆవిడే ప్రిన్సిపల్ ఉండడం ఏంటి. ఈ సంఘటన జరిగినప్పుడు ఆవిడ అన్నం తింటున్నామండి, ఒకే స్కూల్లో ఒకే సెక్షన్లో కూర్చొని తిన్నప్పుడు చూడలేదు ఆవిడ. దీని మీద మేము అదే ప్రశ్నతో విద్యార్థి సంఘాల తరపు నుంచి, అలాగే ఇప్పుడు ఎంఈఓ గారిని కూడా కలవడం జరుగుతుంది వెళ్ళి, ఆయన కూడా దీని మీద వివరణ తీసుకుని బాబుకి ఏ మోడల్గా సపోర్ట్ ఏం కావాలి ఏంటన్నది అన్ని విద్యార్థి సంఘాల తరపు నుంచి మేము తీసుకుంటామని ఈరోజు తెలియజేస్తాం. అంటే విద్యార్థి ఇప్పుడు న్యాయం అనగానే మనం ఏమనుకుంటారంటే విద్యార్థి సంఘాలు కదా ఏం చేయాలని. మేము న్యాయం అంటే ఇప్పుడు బాబుకి మోడల్గా ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఆర్థికంగా ఎలా అయితే సపోర్ట్ చేయాలనేది ఎక్కడి నుంచి అయితే మనకి రావాలి ఏంటి ఎవరైతే అన్నది మనం ఆర్థికంగా దాని మీద పోరాటం చేద్దామని మేము అనుకుంటున్నాం. నాన్న నీ పేరేంటి? ఎన్నో తరగతి చదువుతున్నావు? ఓహో, ఏం జరిగింది నాన్న నువ్వు ఆడుకున్నప్పుడు ఏం జరిగింది? అవునా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే అప్పుడు ఆడుకుంటున్నావా ఏదైనా తింటున్నావా? తను ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? ఆడుకుంటానా? ఏమిటి నీ దగ్గరకు వచ్చింది? పొడిచింది దేంతో? గొట్టంతో పొడిచిందా? అంత ఎందుకు పొడవాల్సి వచ్చింది? అంటే ఏమన్నా గొడవ ఆడుకున్నారా? మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది అక్క నీ దగ్గరికి? మరి నీకు అలా అప్పుడు జరిగిన తర్వాత ఏమైంది, ఎలా అనిపించింది? మరి ఎవరికి చెప్పావు వెంటనే? అమ్మకి చెప్పావు? అక్కడ అమ్మ ఉండదుగా? టీచర్ చెప్పావా? ఇప్పుడు ఎలా ఉంది మరి జరుగుతున్న ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు రోజుని? నొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కన్ను పూర్తిగా కనబడుతుందా?